నా ఫ్రెండ్ కి మైల్డ్ స్టమక్ పెయిన్ ఉంది. గ్యాస్ అనుకొని పట్టించుకోలేదు. నెక్స్ట్ డే అపెండిక్స్ ఎమర్జెన్సీ సర్జరీ అయింది. ఇది ఎప్పుడైనా మీకు జరగచ్చు. సో అపెండిక్స్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. అపెండిక్స్ అంటే మన పెద్ద పేగు దగ్గర ట్యూబ్ లాంటి సంచి. ఇది నార్మల్ గా మన బాడీకి ఎక్కువగా యూజ్ లేదు. బట్ బ్లాక్ అయితే డేంజరస్ ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ బ్లాకేజ్ యూజువల్లీ మోషన్స్ గట్టిగా రావడం, పేగులో ఇన్ఫెక్షన్ వల్ల, లేక అపెండిక్స్ ఎంట్రన్స్ దగ్గర లింఫ్ టిష్యూ స్వెల్ అవ్వడం వల్ల వస్తుంది. బ్లాక్ అయితే బ్యాక్టీరియా అక్కడ పెరిగి అపెండిక్స్ లో సివియర్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్ లోవర్ అబ్డామినల్ లో స్లోగా స్టార్ట్ అయ్యి షార్ప్ పెయిన్ క్రియేట్ చేస్తుంది. ఇది మనం నడిచినప్పుడు, దగ్గినప్పుడు, ఈవెన్ ప్రెస్ చేసినా కూడా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మైల్డ్ ఫీవర్, వికారంగా వాంతులు, ఆకలి తగ్గిపోవడం కూడా కామన్ సిగ్నల్సే. మీరు లేట్ చేసే కొద్దీ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. సడన్ గా పెయిన్ తగ్గినా కూడా డేంజరస్, బికాస్ అపెండిక్స్ పగిలిపోయి సంకేతాలు అయి ఉండొచ్చు. పగిలిపోతే ఇన్ఫెక్షన్ అబ్డామినల్ క్యావిటీలో స్ప్రెడ్ అవ్వచ్చు. అపెండిక్స్ అని తేలిపోతే లాప్రోస్కోపిక్ లేదా ఓపెన్ సర్జరీ చేసి అపెండిక్స్ ని తీసేస్తారు. సో సడన్ రైట్ లోవర్ అబ్డామినల్ పెయిన్ వస్తే ఇగ్నోర్ చేయకండి. ఎర్లీ డయాగ్నోస్టిక్ లైఫ్ సేవ్ చేసుకోండి. సో ఎవరైతే గ్యాస్ అనుకొని ఇగ్నోర్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.